Let's go. అబ్బా పొలం కరెంటు పెట్టిన మరదలు పొలం అంతా పట్టింది. మరి ఎట్లా ఇప్పుడు ఆ కరెంట్ పెట్టి నువ్వు పీసులు విక్కొచ్చిన అయిపోవు గారా. నీ లాస్ట్ మన ఎత్తు కట్టుకుని ఆమెను పెట్టుకుని నీళ్ళు నీ ఎట్లా వీక్తే మన పీజీలు వీక్కి నన్ను పెట్టదా. ఇప్పుడు ఎవడో పెట్టిండు అంటాను కానీ నువ్వే పెట్టినావు అని అది లొల్లి ఎత్తది. ఆ పోయినప్పుడు నువ్వు అంటేదా నా పొలంలో నీళ్ళు పడతానే అని అప్పటి కూలి ఇప్పుడు తీసినావా నువ్వే పెట్టినావు వేరే చోట ఎట్లా పెట్టిండు అని అది అంటది. ఎవరు నాతోడే నీ పెట్టలేదే నాకు చెడగొడతాను లేదే నా చిన్నపిల్లలు చూస్తాను నా గుణం దాని దగ్గర ఉన్నాయి చెడగొడతాను ఇంకా చిన్నప్పటి సార్ చూస్తానరా నీ దగ్గర చెడగొడతానం లేదు మనం అనుకుంటే అయిపోయానా అది నమ్మద్దా అదే పెట్టుకొని నీవు ఇంత పెడతాను ఇక అదంతా దేవునికి తెలుసు. మరి ఓడి పెట్టి కాలిపోయింది ఇప్పుడు లేని బాధలు నాయి కష్టట్టున్నాయి కానీ కాదురా చేయని నేరం మీద వాడు అంటున్నావు అది మన్ను పోసుకొని తుమ్ము పోసుకొని నువ్వు సప్పుడేకుండు హక్కులు ఎంత ఇట్టే అడిపాలు నువ్వు పెడితే నీకు తలుగుద్ది. నువ్వు రేషానికి పోతే అంటది కానీ నీ పేరు పెట్టినా నువ్వు ఎట్టబడిగా రేషానికి వస్తాను అంటది అది. ఏ నేను పెట్టలేదు కరెంట్ నేను కడితే గసంటి పనులు నేను చెయ్యా సప్పుడేకుండు తిట్టుకొని ఎవడు ఊబరి పెట్టుడు అది కొంచెం తలకలేదు పండిన పొలం ఏర్పడలేదా అది వెనక సీరు పెట్టుకున్నది దానికి చాలా అయిన వాళ్ళు ఆ పీసులు విక్కరవద్దా నువ్వు విక్కత్తనావు నా పొలం పండిందని ఎగురుతా అందుకుండే ఇప్పుడు అది ఉంచా ఎవరో పెట్టి ఇప్పుడు నీ విన్నా ఇవ్వబట్టి అది ఎత్తది. సరే అబ్బా నువ్వు ఊకలాగా జొర్రకయ్య మళ్ళీ దానికి ఇరత్తే మళ్ళీ మన ఇల్లు అంటది మనం ఎట్లేమని తప్పు చేయలే. గింత అన్యాయం ఉంటుంది కన్నా నీ మొండి మొల్లారని ఏం పను చెప్పనే చావా నీ కాలు రెక్కలు ఇరిగిపోను బక్క బాడుకావు నీ బక్క తినాలి కాదు నువ్వు చచ్చిపోను కదరా నా పొలం నాశనం చేసినావు దేవుడా. అయ్యో పిల్ల ఏమైంది ఆడేవాడు అందినాలు కాదు నా పొలంలో అంతా నీళ్ళు పట్టి చచ్చిండే నా పొలం అక్కడికి రాకుండా అయిపోయింది ఆడు చచ్చిపోను ఏ చేతులతో కరెంట్ వచ్చిండు ఆ చేతులు ఇరిగిపోను. అయ్యో నీ పొలం పట్టించిందా ఆడవాడు కరెంట్ వస్తున్నా మరి తలకాయలేదా బుద్ధి లేదా ఆడు మనిషి అగ్గాడుదా రకం నువ్వే నీళ్ళు పెట్టచ్చి నేను నువ్వే తిట్టుకుంటాను ఏంది నేనెందుకు కడతా నీ కరెంటు నువ్వు బాధ మాట్లాడుతున్నావు నా నేను తెస్తావు నేను నీ మీద నిందెత్తానా ఆడి పోయి కరెంట్ పెడితే నువ్వన్నా పెట్టాలి నేనన్నా పెట్టాలి మన పొలం కాడికి ఇంకెవడ చెందు పెడతాడు ఎవడు పెట్టుపడాను నాకే తెలుసు. ఏ మళ్ళా గిసోళ్ళు లంగ మాటలు మాట్లాడవు బావా ఎరకలేదు అనుకుంటావా నాకు ఏ నీ మెట్టలే నువ్వు నన్ను చూసుకుంటూ తిట్టే చెప్తున్నావు మరి మన పొలం కాడికి వచ్చి ఎవడొస్తాడు ఎవరైనా చూసుకుంటూ తిట్టి నన్నేనగా ఎవరిని తిట్టినో పెట్టినో నీకు తెలియదా కరెంటు తిట్టుకో నీ మెడత నాకు తగులుతుంది నీ మెట్టలే పక్క తినాలి గాను ఆడెవడో కాదు మళ్ళీ నా పొలం పక్కోడే ఆడు చెప్పని చచ్చిపోతాడు కానీ ఆడెందులో కాకుండా అయిపోతాడు నా పొలం ఎట్లయిందో ఆడి పొలం కూడా కట్టడే కావాలి దేవుడా దండం పెడతా. పిల్ల తగ్గమంటారా నువ్వు నన్నే తిట్టావు నువ్వు నీ మెట్లైనా కూడా మళ్ళీ తిడుతున్నావు నన్నే ఆడు పెట్టిన బల్పానే చూసినావానే పక్కబంటోడానికి ఎవడతాడని తిట్టాను మరి పెట్టినోడు ఎవడు మాకేం తెలుసు అని కావాలి ఉన్నాడు ఆడ నాకెరికే ఎవరు పెట్టిర్రు అని నువ్వు వెనక సిరి పెట్టుకున్నాను పీసులు విక్కరావా ఆడిగే నీ దగ్గర తెలివి లేక మళ్ళీ అని తిడతాను. నేను ఫీజులు వీకేద్దామని పోయే వరకే నీ కొడుకు కరెంట్ మొత్తం నీళ్ళు పట్టించిండు. వారం రోజుల ముందు వీకిరాండి ఫీజులు నీ మీకు తేవందు నా పొలం మాట కొంత వీకిరాను పని చేయపోదా అది లట్టలు పెడదు కాదురా నువ్వు మొదలు విక్కొచ్చినా నీ వినికే ఇప్పుడు అది ఆడ ఉంచొచ్చినా కానీ ఇప్పుడు నీ వినికే అయ్యింది ఇప్పుడు నీ మెట్టలేనా కూడా నన్ను తిట్టబట్టే పేరు పెట్టుకుంటా తెలివి రాదాన్ని తెలివి తిట్టుకోవాలి మన ఓసుకేమని వేసుకో మీ మెట్టలే సరే నీ తప్పే లేకపోయే నీకెందుకు వస్తుంది రేషన్ నీ అమ్మకి ఎందుకు వస్తుంది మరి పక్క పొట్టానే తిడుతున్నా పేరు పెట్టి పక్క పొట్ట నేను కాకపోతే నువ్వు ఒక్కడివైనా పక్క పొట్టి అటు పక్క వాళ్ళు లేరా వాళ్ళని అంటానా మరి అటుపక్క వాళ్ళు ఉంటే గిట్టుతాను తిడతానే ఆడుకో తిట్టుపో నువ్వు మళ్ళా కట్టిన తిట్టాలి అమ్మని సంగతి చెప్తా నేను నాకు నువ్వే పెట్టినవని తెలిసిన రోజు ఉంటది కదా బావని కాదు బాగా బాగా రేషన్ కట్టాను మరి పో కాకపోతే రేపు దొరకదు నీ పెట్టినట్టయితే దేని కట్టడానికి రెడీ చూస్తా కదా నేను ఆ రోజు అంట మీ సంగతి ఇప్పుడు కాదు బాగా మాట్లాడుతుంది పక్క పంట పిక్క పంట ఇగో అన్న ఇగో ఇళ్ళకెళ్ళి కట్టేసుకుని అటు పోవాలి అవతలుకోవాలి పోని అటు కిందికి పోవాలి పోని ఎటు ఎటు పోనీ పోనీ అంటాను మా పొలంలో కోదా మేము కోసుకోవద్దా ఎడిపోతానవే పొలం కోసినట ఎడిపోతావే ముందుగా నా పొలమేనా అది కానీ ఎట్లా పడతావు అగో నా పొలం కోత కాచే నీ ఎట్లా పోవాలి కట్టేసుకుని పోయి నీ అట్లా ఇక్కడ పోతావు అటు పోతాయి పోని నువ్వు అట్టది రాకు ఇగో పొలంలోకి మిషన్ పోతే మంచుకుంటా చెప్తానా పొలంలో ఎప్పత్తా ఎటైతే అలా చూడు ఇంకా నీళ్లున్నాయి నా పొలం కాదు ఎట్లా పోతారు కాదే ఎట్లా పోతారు అంటాను అన్నంలో పాలు కాదు ఇవి కోత కచ్చినోడు కోసుకోకపోతే నడవనే ఉంటుందా
అప్పుడు హుషారు కొద్ది మీది పక్క తీసుకున్నా కింది పక్కకి ఇచ్చారు ఇప్పుడు నాకు తోనిత్తలేరు అంటే హుషారుతాను అనుకునేది అప్పుడు నువ్వు కిందికి తీసుకోండి ఎవడన్నాడు అప్పుడు కిందికి భూమి ఎక్కువ పోతుందని దాన్ని తీసుకున్నావు సప్పుడు ఎక్కుంటున్నావు ఇప్పుడేమో నాకు మీదికి ఇయ్యలే కిందికి ఇయ్యలేదు అని మాట్లాడతాను ఇగో నువ్వు ఎక్క తక్కువ ఏ అన్న నువ్వు మిషన్ ఆగన్నా నువ్వు ఆగు ఏ పోనా ఇక నా మీదకి ఎక్కిర్రి ఓ అన్న చూస్తానే అందే పోనీ ఎటైతే సత్తు అయిపోయి నీకు ఇంత మడిసానం ఎందుకే ఇన్ని రోజులు ఎట్లా అయింది ఇప్పుడు ఎట్లా పోదు జాగ్రత్త అనుకుంటున్నావా అడిగాయి లేవు ఇగో మరదలు మీ అక్కలే అనుకుంటున్నా మీ అక్క గిట్ట ఫోన్ చేసి అనుకో నేను పొట్టు పట్టుబడి చెర్రవాడుతాయి అనుకుంటున్నావు మీ అక్కలే బతికిపోయి ఇటెళ్ళు మరే కొద్ది నేను ఏమంటానే నా మీదకి పోనీ అంటానా పోనీ నువ్వు పక్క దొరకవు జరుగు నేను జరుగుతలేను కాదు నీ వెనకాల ఎట్లా వద్దు అనుకుంటున్నావా బండి రాయే నా జోలికి రాకు నువ్వు చెప్తాను కాదు ఏంది పొలం ఎక్కువ వచ్చింది నీ పానం అంతా తక్కువ ఉందా చూసుకుంటాం కదా పొమ్మంటే అరే నువ్వు మునిగి పోయినట్టు చేస్తాను ఎవరా దాని పానం ఏమో అంత తక్కువ ఉందట పొలంలోకి వెళ్ళి పోనీ అని చెరుసు కడతాంది కాదు మీరు లొల్లి పెట్టుకుంటే ఇక్కడ మా మిషన్ ఆపుతురు మేము ఇంకొకడ పోసుకుంటే మాకు టైం అవుతుంది కదా అన్న నేను మంచిగా చెప్తాను ఎటైతే నా మీదకి వెళ్ళిపోని బండి గంతే అల్లే అప్పుడే వెళ్ళిపో అన్న కొయ్యవాట కొత్తాను లేకపోతే లేదు మీరు లొల్లి ఏమైనా ఉంటే తర్వాత చూసుకోరు కొయ్యవాట కొత్తాను లేకపోతే మేము వేరే కాడ పోసుకుంటాం వేరే కాడికి పోర్రి లేదంటే నా మీదకి వెళ్ళిపోరు గంతే గంతే ఇప్పుడు ఆ పొలం అన్నీ కదా సరే ఇప్పుడు నువ్వు అడ్డ వేదిలేవు కదా పోనీగా బండి సరే అయితే అన్న సరే నువ్వు వెనుకపోయే నువ్వు దొరుకుతుంది అన్న నువ్వు వెనుకపోయే గిట్ల రావాలి దారికి అప్పుడు నా పొలంలో నీళ్ళని పోగొట్టే ముందు మరి నా పొలం వెనుకకున్నది నా పొలం మీదకి వెళ్ళి పోవాలని తెలియదా నీకు అప్పుడు లేదా బుద్ధి ఇప్పుడు వచ్చి నాకు దొరకవా అని మాట్లాడతాను సరే మా దొరుకుతుంది ఎంతసేపు దొరుకుతా పో ఏ అన్న పో అయితే పో ఇంటి పోని వాళ్ళ పోతాం వచ్చుకుంటా చెప్తాను సరే మా దొరుకుతుంది అమ్మా నువ్వు నాకు దొరుకుతుంది నువ్వు ఇంటికి పో ఏ అన్న పో అయితే పో అబ్బా ఇప్పటి మురిపే మత్తగా దొరుకుతావు వానికి దొరుకుతా పో తెల్లారు ఇయ్యాలంటే తెల్లారులే పో ఎట్లా పోతావు పో ఆడ నన్ను ఆరీశ్వర పోనీవు కాదు పొలం పోనీవు ఎటు కూడుకొని ముందట్టున్నావు అని ఇక్కడ నేను ముందట్లేనా ఇవ్వా ఏమో గుడ్డుంది బావా ఏంది ఇది కట్టెలు అడ్డం పెట్టినావు ఏంటిది ఈ కట్టెలు ఎందుకు పెట్టినావు అగో నా దర్వాజా కూడా నేను కట్టెలాటం పెట్టుకున్నా నీకేమవుతుంది నీ దర్వాజా కాడ పెట్టుకున్నావా మరి నేను ఎట్లా పోవాలి ఎట్లనవో నాకేంది ఎగిరిపో మీదికెళ్ళి కాకపోతే నాకు ఇట్లా వెళ్ళి మాత్రం పోవద్దు నువ్వు అంటే నేను అక్కడ అడ్డం వేసినాను ఇప్పుడు నువ్వు ఇక్కడ అడ్డం వేసినావా అంతే నన్ను అక్కడ పోని నేను ఇక్కడ పోనిస్తా నన్ను అక్కడ పని చేస్తా నువ్వు ఇక్కడ పంతే ఇక నాకు పోరాదు కావచ్చు ఈ కట్టెలు తీసుకుని నాకు ఎంత పని అట్లా పోతావు అయ్యో ఇట్లా పోతే ఈ చెప్పు దెబ్బ తిన్నట్టే పో ఎట్లా పోతావు పో అంటే ఇప్పుడు నువ్వు చెప్పు అడ్డం పెడతానవా ఇక బుచ్చవా ఇక రానికో ముచ్చడి చెప్తా గీ లెక్క చూసినావు ఎక్కడ నన్ను ఉన్న దగ్గర ఇక ఎప్పుకి బుచ్చవకు ముచ్చట అరే నాకు ఆకలి అవుతుంది ఆగలేదు నా కొరకు ఎందుకు ఇగో ఇంక బాగా చూసినావు ఎన్ని కట్టెలు అడ్డం పెట్టిండో పోకుండా మరి నువ్వు ఆడబోనిస్తేమో బిడ్డ ఆడమోనితేమో అంటే మన నా పొలంలో అన్ని నీళ్ళు పట్టించిండు నీ పొలం బుచ్చవా పొలం నీళ్ళు పట్టించినట్టే రావాలి ఓడో కరెంట్ వచ్చిపోయింది పట్టి నేనేం చేయండి నీ పొలం కోతకి వచ్చిన నా పొలం రాలేదా అవునే ఇప్పుడు బుచ్చావని తోలుకొని వస్తాను నువ్వు పెద్ద పులోలే ఆడు మిషన్ పట్టుకొని వస్తే మిషన్ కడ్డం ఇట్లా కూర్చున్నావు సాన్స్ లేదనుకున్నా మిషన్ కడ్డం అంటే ఇప్పుడు మంచిగా నువ్వు నా పొలంలోకి వెళ్ళిపోతావు ఆ నీళ్ళలో మొత్తం ముంచినావు నీ పెట్టలే కదా ఎందుకు పెట్టినావు నీ పెట్టలే నీ ఎందుకు కట్టినా చెప్పావు వచ్చావా సపరేగా చూస్తావు నీ పెట్టలే బుచ్చవా పెట్టలేదట మరి పెట్టదు నా పొలం ఎట్లా దర్శించు ఎవరు పెట్టిరో నువ్వే పెట్టుకోవాలి నేను తెస్తాను నేనే పెట్టుకుంటా బుచ్చవా ఇగో అంతులు పెట్టుకున్నాగా అంతులు పెట్టుకుంటే ఏమది లాస్ట్ నేను పెట్టుకున్నా అయిపోయింది లాస్ట్ ఆమె పెట్టుకున్నది మళ్ళీ లాస్ట్ పెట్టుకుని పీసులు తీసుకొని రావాలి కదా ఒక వారం రోజుల ముందే పీసులు అట్లే పెట్టేసింది ఆడ కూడా గొర్రెకడో మర్రెకడో అంత ఒత్తి పడాడు పట్టింది పొలం కానీ నేను చేయండి నన్ను తిడుతుంది దాని ఇట్ట వచ్చినట్టు తిట్టుడు బుచ్చక్క తప్పించుకుంటానికి ఇప్పుడు 100 ముచ్చట్లు చెప్తారు నాకు తెలియదు అనుకుంటాను అని సంగతి ఇగో బుచ్చవా ఇదంతా కాదే నాకు లొల్లితో సంబంధం లేదు ఇట్లాడు మాత్రం పోనీ కల తోవ బంద్ చేసిన మందే ఎట్లా బొమ్మ
మాకు సంబంధం లేదు. కాదు బుచ్చక్క, ఇప్పుడు అది ఎట్లా వద్దానో ఇప్పుడు అంటాంది. మరి ఆయన పొలం పండిన పొలం పోనీ ఆడ పోరడు మిషన్ తిరిగి మిషన్ పట్టుకొని వస్తే అస్సలుగా మిషన్ పోనీయలే. ఎవరని చెప్పినా ఇంట్లో అద్దె బిడ్డ కోసుకొనియే అని నేను రెక్క పడితే వెళ్ళావు. నువ్వేంది నాకు చెప్పేది? మిషన్ కట్టమన్నది, మిషన్ కట్టాం, మిషన్ కింద తొక్కించుకొని పోనాను, తొక్కించుకొని పొమ్మని మిషన్ ఒకని పుట్టాలు వెళ్ళి పెట్టుకుంది. సప్పుడాగా మరి వచ్చినాం. కోసిన పొలం పండిన పొలం ఆగుద్దా పోనీయవా? పోనీయవా? నువ్వు మంచిగానే మాట్లాడుతున్నావు కానీ అప్పుడు కింది పక్క భూమి ఎక్కువ వస్తుందని తీసుకుంటివి, నేను మీది పక్క ఉంచుకుంటే అంటే ఇప్పుడు మళ్ళీ ఇటు కావాలన్న పడుతుంది. అప్పుడే తీసుకుంటే అయిపో కదా ఈ మాట్లాడినందుకు. ఇప్పుడు మాకిట్టకెళ్ళి అటు వెళ్తారు వాళ్ళు, నీ పొలంలోకి వెళ్ళి వాళ్ళు వెళ్తారు. అవో ఇంకా బుచ్చా మాట గది మాట ఓనలకలు ఓరా ఇంకా ముసలు చెప్తుంది. కొద్దిగా గుర్తున్నా నీకు ఒక్కడే కట్టరు గిట్ల వేసుకొని పోయి నీ అట్లా నీకు వస్తా అన్న ఒర్రేమో పోనిస్తలేదే మంచిగా అడ్డమన్న ఆర్విస్టర్కు. అది అనుకుంది కదా. నేనైతే మా బావని ఈడ ఓనియా, మా బావకైతే నేను ఎక్కడ పోయేది లేదు అనుకుందా. నాకు దొరకదనుకో ఇయ్యాలని తెల్లారి అనుకున్నది కదా. ఏ ఒకే అడుగులో దొరుకుతారు కాదు ఒకరికి. ఇంటి ఒక్క చెప్పాడు తట్టపోతావు పో పో చూస్తా ఇక. ఆడు మిషన్ మలుపుకొని వచ్చిండు కానీ నువ్వు మలుచుకొని పో. 2 చెప్పులతో దెబ్బ తిన్నట్టు ఇట్లా పోతే అది చూసినావా బుచ్చా ఏం చేస్తారు? నువ్వు అక్కడ చేసిన వాడే కదమ్మా. మరి అప్పుడు విన్నావా అమ్మ నువ్వు నేను చెప్తే? అవు బుచ్చావా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇలా పోనిస్తారా పోనీయరా? పోనీయరట, నువ్వు మిషన్ పోనిస్తే పోనిస్తారట. అంటే ఇప్పుడు నేను మిషన్ ఓకే చెప్పితే ఇల్లు నాకు తీసేస్తారు. అంటే నాకు ఎట్లా పోవాలో తెలియదు. ఇక ఎట్లా పోతావు? ఎట్లా పోతావు? నువ్వు జరుగు, నువ్వు దూరముడు. పో పో ఎట్లా పోతావు పో. అది తెలివానే, అది ఏం తెలివి? ఇదే తెలివి. ఇదే మిషన్ మలుపుకొని వస్తాడు, నువ్వు ఆడదాని ఇది అనుకో. మీరు మాట్లాడుకుంటా ఇదా తెలివి. తెలివి మెప్పించిపో. దమ్మున్న ఆడదాని అయితే మెప్పించిపో. ఏంటి దమ్మున్న ఆడదాని అయితే మెప్పించిపో. నువ్వు జరుగు బుచ్చా. అది చెప్పు దెబ్బ తిన్నట్టే పోతే చెప్పు దెబ్బ తిన్నట్టే బతికేది బతుకు వేస్ట్. జరుగు 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 ఆ చెప్పు దెబ్బ తిన్నట్టే చెప్పు దెబ్బ తిన్నా మరి బరాబరి పో. అది ఆ తెలివి ఆడదాంది. నువ్వేమో తురుముకొని వస్తావరే. అది ఇప్పుడు తురుముకొని పోయింది, నువ్వు మళ్ళీ మిషన్ పట్టుకొచ్చి అమ్మ పొలం బరాబరి పోతావు. మళ్ళీ పంటకాయ మిషన్ పట్టుకు నేనే పోతావు. మిషన్ పట్టుకుని బాగా అజ్జెత్తుంది. అవురా ఇప్పుడు అది నువ్వు వాడు అడ్డం పెట్టినా కానీ తురుముకొని వచ్చింది కదా. ఏడికైతే ఆడికా ఇప్పుడు మళ్ళీ మిషన్ పట్టుకొని పోయి అప్పుడన్నా కడపన పోతున్నావు కదా, నడింకెళ్ళి కోన వేసుకొని పో. దాని అడ్డుదాని కాడ వారబోయి నువ్వు పొలం కోసుకొని రాపో. అది ఎక్కడ పిలిపిస్తుందో అప్పుడు చూద్దాం. అంతేనావా బరాబరి పోతా. నువ్వు అన్నట్టు పోయి దాని అడ్డు దానికి వారవద్దా. నా పొలం కోసుకుంటా. ఏందో భయపడు ఊక పంటకలు పేన పంటకో నీళ్ళు పడగొట్టింది. ఈ పంటకు అరిష్టం కొనితలేడు. ఆడ కూడా కరెంట్ వచ్చిన కర్వానికి ఫీజు కూడా ఎక్కచ్చుకోదా. ఇది నా పెళ్ళ ఉండే 3 చెంబలు ఇల్లు ఆపించు. అది లేదు చెప్పుల్లో పెట్టుకోండి పేరు ధర కట్టాలి పెట్టుకుని నీళ్ళు పడగొట్టింది. అది ఉంటే సాత కదా, అది లేకనే హుషారైతుంది. గది ఉన్నాక గిది ముందు కత్త అదిరా. దాని కింద ఇది ఎంత అది లేకుండా చూసి ఇది పోకట చేస్తుంది. సాలడు పోకట. అది ఉంటే ఎంటికలు పట్టి 4 చంపి 4 ఉతుకుతుంది. అప్పుడు దూరం ఉంటుంది. నువ్వు మగ మనిషివి కదారా, నువ్వేమన్నా రాదా? నేనేమన్నా బాధ చేయాలా మళ్ళీ బాధ పెట్టదా? గాదేర కొడుక నువ్వు గట్లా ఆలోచిస్తే దానికి మా బావ ఓడిపోతుండన్న బిర్రు. అందుకే కదా అది లేని చూసి ఎగురుతుంది. ఇది ఇప్పుడు అది లేకుండా చూసి ఎగురుతుంది. అది లేకపోతే అది ఉంటే లేకపోతుంది. గిరి నుంచి ఏమైతే తోక వచ్చినాక అది మా చూసుకుంటా ఇది సంగతి. అది మా దొరికించుకుంటా ఎన్నో అక్కడ తెలివి. ఇక అవ్వా గవాన్ని అడే ఇప్పుడే పోతా. నేను ఇప్పుడే గోపించుకుంటా. అడ్డమా తూకోను. ఇప్పుడు డైరెక్ట్ తొక్కిమంటకు అంతే. ఆడ తొక్కిపోతే బిసిని నేనే ఎక్కుతా. ఏడికైతే ఆడికా ఊక భయపడా పంట కల్లా గంతే పోరా. అది రానే రాదు. దానికి భయం వచ్చింది. ఇప్పుడు ఈడ అడ్డం వేసినావు. నేను ఆడ అడ్డం వేస్తే మా బావిడ అడ్డం వేసిండు అని దాని తలకాయకి ఎక్కింది అనుకో. అంతే అది రానే రాదు దబ్బని అత్తే నువ్వు దాన్ని జోలుకోకు. అది అన్న ఏది పట్టించుకోకు. పొలం కోసుకొని రా అంతే. వదిన ఎటు పోతున్నావు? ఎటు పోతాను అంటే ఏం చెప్పాలి పిల్లగా? పోలీస్ స్టేషన్ దాకా పోయేస్తా. పోలీస్ స్టేషన్కా? ఏమైంది పోలీస్ స్టేషన్కి పోతా అంటావు? ఏమైందంటే ఏం చెప్పాలి పిల్లగా? మా బావ నా పొలం మొత్తం నీళ్ళు పెట్టి వచ్చిండు. అది ఎటు కాకుండా అయిపోయింది. అప్పుడేమో భూమి ఎక్కువ వస్తుంది అని కింది పక్క తీసుకున్నాడా. ఇప్పుడేమో నువ్వు మీద పక్కున్నావు నేను కింది పక్కున్నా. నేను ఎట్లా పోవాలని హార్వెస్టర్ తీసుకొని వచ్చిండు. నేను ఎట్లా పోనిస్తే అప్పుడు నేను పోనీయలేదు. హార్వెస్టర్కి అడ్డం పన్నా. ఇప్పుడు వచ్చిగో ఈడికెళ్ళి పోకుండా మొత్తం కోయలేసిండు. ఎట్లా పోవాలి? ఒక ఆడదాన్ని చూసి ఇంత పచ్చగుంటా చెప్పు. మీ అన్న లేడనే కదా అట్లా చేస్తాడు.
అందుకే పోలీస్ స్టేషన్ పోయి చెప్పేటైతే అబ్బా నెగలెత్తలేడు నన్ను మా బావ. అది నీకు అంత దూరం ఎందుకు చెప్పు కాకరాకపోడు ఈ నెలలో ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని మాట్లాడుకుంటే అయిపోతుంది ఇక. ఏ అంత పిల్లగా నేను పెద్ద మనుషులకు పిలిపియా, వాళ్ళ దగ్గర భయపడాడు. అదే పోలీస్ స్టేషన్ అయితే భయం ఉంటుంది, జర చెప్పిన మాట వింటాడు. కాదు మరి నువ్వు అక్కడ అడ్డమైపోతే మంచిగా మరి ఈడ అడ్డమే పోవా. అడ్డమేయకమంటే ఎట్లా చెప్పు పిల్లగా, నువ్వు కూడా గట్నే మాట్లాడతావు. ఆయన కింది పక్క తీసుకున్నది అప్పుడు మరి మీది పక్కే తీసుకుంటే అయిపోవు కదా. నేను అద్దన్నా ఇయో పాలు ఉన్నప్పుడు ఓలాలకి వెళ్ళి పోరా చెప్పు. ఎట్లా పోతాడు చెప్పు, నీళ్ళు పెడితివి అదంతా గాయ చేతివి, ఇప్పుడు అలాకెళ్ళే పోతానన్న పడితివి. అయ్యో పాలు ఉన్నప్పుడు ఓలాలకి వెళ్ళి పోవాలి, నీ వాళ్ళకి వెళ్ళి ఆయన వస్తాడు, ఆయన వాళ్ళకి వెళ్ళి నువ్వు పోవాలి. గిట్ల అయితే ఎట్లా చెప్పు. నాకేం దోత్తలేదు పిల్లగా, ఏం చేసినా నేను నెగ్లెట్టట్లేను. ఇక పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే అవుతాట సరేనా. ఇక నువ్వు ఎడిపోతానని పని మీద పో, నాకు ఆలస్యం అవుతుంది. బియోనా ఓ బియోనా అమ్మ ఇన్నోను ఏమో లొల్లు అయిందటగా మీ చిన్న గొడవలకు నీకు. భీమని అడుగు పోషప్ప. ఏమో లొల్లు అయిందటగానే. ఇక లొల్లి అంటే ఏం చెప్పాలో ఆమె నడుతుంది ఇప్పుడు మాట. ఆ ఇష్టకు పోకుండా అడ్డమన్నది, అందుకే లొల్లి గదే లొల్లి. ఈ లొల్లి పడ ఏం లొల్లి పడని ఇక. నువ్వు ఆ పొలానికి నీళ్ళు పెట్టినవాడ కోతకు వచ్చిన పొలానికి నాకు ఇక్కడ కలుతా అడిగినా. అది వెనకసిరి పెట్టుకుంది కరెంట్ అదే వీడు మొదలు పెట్టుకున్నాడు. నేను మరి పీసులు విక్కత్తే నా పొలం గాంధీ విక్కచ్చిండ అట్లా రద్దీ అవుతుందని అడుగుకున్నాడు. అది వెనకసిరి పెట్టుకున్నది పీసులు విక్కరా ఉన్నా లేదా. పీసులు అట్లా ఉంచేస్తా గొర్రకాడోడు గొడ్డకాడోళ్ళు ఎవరు వచ్చిండు. అది కాదు ఇది కాదు ఈడ వచ్చిండు నా పక్క పంటోడ బక్కోడు దాని నోటికి వచ్చిన మాట తిట్టింది. తిట్టి ఫోరడు మిషన్ పట్టుకొని పోతే మద కొట్టింది. మిషన్కి అడ్డం బండు ఆడదాంతో ఏందని మరి వచ్చిండు. అయ్యో గట్లనా మరి నాతోనేంది ఏమో బావ మొత్తం నీళ్ళు పట్టించిండు పొలం మొత్తం, నా పొలం మొత్తం ఖరాబ్ అయిందని నాతో చెప్తుంది. మరి లంగాకు పత్తవాళ్ళు ఆయన తప్పించుకుంటానికి ఎన్నో చెప్తుంది. అది నిజమైతేయా? మరి బియోనా నువ్వు ఈడ అడ్డం వేసుడు తప్పు కదా నీది. ఆడ నొక్కని చూసి అదో అడ్డమే తప్పట మరి ఆడ తప్పుగా నన్ను పోనీ ఎటుకూరుగా నీ మీదుకున్నావు అని ఆడ అడ్డం ఎత్తావా? నేను ఆడ అడ్డమే, నువ్వు నాకు దొరకవా? అందుకేసిన అవును ఆడదాన్ని చూసి నువ్వు ఆడేస్తావా అన్నావు. అసలు మొగాన్ని మరవట్టి అని తెలియదు దానికి వచ్చును. అది కరెక్టేనా? అది ఏమో మరి అది మీకే తెలుసు. ఆ పోలీస్ స్టేషన్కి అయితే పోతుంది, ఆడ కేసు పెడతానట. పెట్టలేదురా ఇంకా నాదైతే ఓకిలేరు అయితే మంచిగా నేమే ఊక భయపడు. ఎటుకూరు కాదని ఆడదాన్ని బెదిరించుకుంటుంది. ఏమో పోయే నలుగురు పెద్ద మనుషులు తీసుకొని మాట్లాడుకుంటే అయిపోతుంది, దానికి పోలీస్ స్టేషన్ రాకనట. ఆమె నాకుంటే ఆమె ఆగుతలేదు, మీరేమో ఆగుతలేరు. అరే మీ మీట పోతున్నాయిరా ఆమెనే కాదు అడ్డం వేసింది మొదలు. మేము ఆమె అడ్డం వేసినావా? మీ అడ్డం వేస్తే మరి తప్పు. నలుగురు నీ తోలుకచ్చుకొని అనుకుందామే ఇప్పుడైతే పొలం పోయింది అంటే ఆమె ఆగుడే లేకపోతే ఏం చేయమంటారు? అసలు పోనీలే. ఇక మీ ఇష్టం తీ, ఏం చెప్తావు.